హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రావణి. వెల్కమ్ టు మై ఛానల్ కాసేపు సరదాగా. నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియోలో మీకు చూపించబోయే రెసిపీ మ్యాంగో డిలైట్. చాలా టేస్టీగా ఉండే ఈ డిజర్ట్ని చాలా ఈజీగా జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్తోనే మనం ఇంట్లో చేసుకోవచ్చు. జస్ట్ 10 మినిట్స్ ఉంటే చాలు ఈ డెలీషియస్ అండ్ టేస్టీ రెసిపీని మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు. ఈ సమ్మర్లో మ్యాంగోతో చల్లని రెసిపీస్ ఎవరికి నచ్చవు చెప్పండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ మ్యాంగో డిలైట్ని ఎలా చేసుకోవాలో తెలుసుకోవాలంటే స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియోని చూడండి. రెసిపీని స్టార్ట్ చేద్దామా? మ్యాంగో డిలైట్ చేసుకోవటానికి మనకు కావాల్సింది మిల్క్ మేడ్. ఇది హోమ్ మేడ్ అండి, నేను ఇంట్లోనే తయారు చేశాను. దీన్ని ఎలా తయారు చేసుకోవాలి అన్న రెసిపీ నా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. దీంతోపాటు మ్యాంగో, ఈ మామిడి పండుకి తొక్క తీసేసి నీట్గా అందులో ఉన్న పల్ప్ అంతా కూడా జార్లో వేసుకుని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇంకా స్పాంజ్ కేక్ ఉండాలి, దీనిని స్లైసెస్ కింద కట్ చేసి పెట్టుకోవాలి. ఇది ప్రతి బేకరీ షాప్లోనూ కూడా మనకి అవైలబుల్గా ఉంటుంది. సో వీటన్నిటిని దగ్గర పెట్టుకుంటే మ్యాంగో డిలైట్ చేసుకోవటం చాలా ఈజీ. మిల్క్ మేడ్ చిక్కగా ఉంటుంది కాబట్టి అందులో కొంచెం కాచి చల్లార్చిన పాలని కలుపుకొని కొంచెం దాన్ని పల్చగా చేసుకోవాలి. సో ఇప్పుడు ఏం చేయాలంటే ముందుగా కప్స్ తీసుకొని మనము స్లైసెస్గా కట్ చేసుకున్న స్పాంజ్ కేక్ని ఒక లేయర్ కింద అడుగుని పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మ్యాంగో పల్ప్ని వేసుకోవాలి. మ్యాంగో బాగా స్వీట్గా ఉంటే ఇంకా షుగర్ యాడ్ చేయక్కర్లేదు. లేదు కొంచెం చప్పగా ఉంటే మాత్రం 1 or 2 స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకోండి గ్రైండ్ చేసేటప్పుడు. ఇప్పుడు మరొక లేయర్ కింద మళ్ళీ స్పాంజ్ కేక్ని దాని మీద పెట్టుకోవాలి, పల్ప్ మీద. ఇప్పుడు దీని మీద మనము ఆల్రెడీ ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మిల్క్ మేడ్ని వేసుకోవాలి. ఇక ఫైనల్గా కొంచెం మ్యాంగో పల్ప్తో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో డిలైట్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని 2 to 3 hours ఫ్రీజర్లో పెట్టుకుని కనుక తింటే చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఇలా మీ పిల్లలకి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. అసలు మ్యాంగో సీజన్ అయిపోతుంది, సో వెంటనే రెసిపీని ట్రై చేయండి. మిల్క్ మేడ్ హోమ్ మేడే ఉండాలని ఏం లేదు, మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది కాబట్టి మీరు తెచ్చుకుని డెఫినెట్గా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది, అంత టేస్టీగా ఉంటుంది. మా ఇంట్లో వాళ్ళందరికీ ఈ రెసిపీ చాలా బాగా నచ్చింది. సో మీకు కూడా నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి షేర్ చేయండి. మీకు ఈ రెసిపీ ఎలా వచ్చింది అని నాకు కామెంట్లో చెప్పండి.